ఓకే. గుడ్ మార్నింగ్ అండి. స్క్రీన్ కనిపిస్తూ ఉందా? హలో, స్క్రీన్ కనిపిస్తూ ఉందమ్మా? కనిపిస్తుంది సార్. ఓకే. సో వీ హ్యావ్ స్టార్టెడ్ డిస్కసింగ్ ద డిఫెక్ట్స్ ఇన్ ద మెటీరియల్. సో మెటీరియల్లో ఏ డిఫెక్ట్స్ ఉంటాయో డిస్కషన్ స్టార్ట్ చేసాం. సో బేసికల్గా డిఫెక్ట్స్ ఎలా డిఫైన్ చేసామంటే, దీస్ ఆర్ ద డీవియేషన్ ఫ్రమ్ ద ఐడియల్ క్రిస్టల్ స్ట్రక్చర్. ఐడియల్ క్రిస్టల్ స్ట్రక్చర్ నుంచి డీవియేట్ అయితే వాటిని మనం డిఫెక్ట్స్ అంటాం. మళ్ళీ డిఫెక్ట్స్ని బేస్డ్ ఆన్ ద డైమెన్షన్ బట్టి క్లాసిఫై చేసాం. పాయింట్ డిఫెక్ట్స్, లైన్ డిఫెక్ట్స్, సర్ఫేస్ డిఫెక్ట్స్, వాల్యూమ్ డిఫెక్ట్స్. పాయింట్ డిఫెక్ట్స్ డిస్కస్ చేసాం, తర్వాత లైన్ డిఫెక్ట్స్ డిస్కస్ చేసాం. లైన్ డిఫెక్ట్స్లో డిస్లోకేషన్స్ని ఇంట్రొడ్యూస్ చేసాం. ఈ డిస్లోకేషన్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఎడ్జ్ డిస్లోకేషన్, తర్వాత స్క్రూ డిస్లోకేషన్. సో ఎడ్జ్ డిస్లోకేషన్ అంటే ఏం లేదు, ఒక ప్లేన్ ఆఫ్ యాటమ్స్లో ఒక ఎక్స్ట్రా ప్లేన్ ఆఫ్ యాటమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తీసుకుంటే, ఇక్కడ చూడండి, ఇదంతా కంప్లీట్ ఒక ప్లేన్ ఆఫ్ యాటమ్, ఇది కూడా ఒక కంప్లీట్ ప్లేన్ ఆఫ్ యాటమ్, ఇది 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 కూడా కంప్లీట్ ప్లేన్ ఆఫ్ యాటమ్స్. సో ఇది మాత్రమే ఒక ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ యాటమ్స్. ఓకే, ఎప్పుడైతే మనం ఇలా కంప్లీట్ ప్లేన్ ఆఫ్ యాటమ్స్లో ఒక ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ యాటమ్స్ ఇన్సర్ట్ చేస్తే ఇట్ విల్ ఇంట్రొడ్యూస్ ద ఎడ్జ్ డిస్లోకేషన్ లైన్. ఆ ఎడ్జ్ డిస్లోకేషన్ అనేది ఈ ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ కింద ఎడ్జ్ లాస్ట్ బాటమ్ ఎడ్జ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అండ్ ఈ ఎడ్జ్ డిస్లోకేషన్ని ఈ సింబల్తో ఇండికేట్ చేస్తారు, ఇన్వర్టెడ్ టీ సింబల్తో ఇండికేట్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ పాజిటివ్ ఎడ్జ్ డిస్లోకేషన్. మామూలు టీతో రిప్రజెంట్ చేస్తే నెగిటివ్ ఎడ్జ్ డిస్లోకేషన్. సో నెగిటివ్ ఎడ్జ్ డిస్లోకేషన్లో మనం ఇన్సర్ట్ చేసిన ఎక్స్ట్రా హాఫ్ ప్లేన్ ఆఫ్ యాటమ్స్ అనేవి బాటంలో ఉంటాయి, ఇలా టాప్లో ఉండకుండా బాటంలో ఉంటాయి. తర్వాత వీ హ్యావ్ డిఫైన్ ఇన్ అనదర్ వే. ఎడ్జ్ డిస్లోకేషన్ అనదర్ వేలో డిఫైన్ చేసాం. అనదర్ వే ఏంటంటే, ఇట్ క్యాన్ బి ద బౌండరీ బిట్వీన్ ద slip region and no slip regions on the slip plane. So edge dislocation will be the boundary between the slip and no slip regions on the slip plane. So two ways lo manam define cheyochu. The dislocation line is the boundary between the slip and no slip regions on a slip plane. తర్వాత ఈ డిస్లోకేషన్ ని మనం స్పెసిఫై చేయడానికి వీఆర్ యూజింగ్ 2 వెక్టర్స్. 2 వెక్టర్స్ ఏంటంటే టాంజెంట్ వెక్టర్, బర్గర్స్ వెక్టర్. టాంజెంట్ వెక్టర్ అంటే ఏం లేదు, ఆ డిస్లోకేషన్ అనేది స్పేస్లో ఎలా ఓరియంట్ అయింది, ఏ డైరెక్షన్లో ఉంది డిస్లోకేషన్ అనేది స్పెసిఫై చేసేదే టాంజెంట్ వెక్టర్. బర్గర్స్ వెక్టర్ ఏంటంటే, మామూలుగా మనం ఈ డిస్లోకేషన్ క్రియేట్ చేసేటప్పుడు విల్ హ్యావ్ సమ్ డిఫార్మేషన్ ఇన్ ద క్రిస్టల్. సో అది ఎంత మ్యాగ్నిట్యూడ్లో డిఫార్మేషన్ జరిగింది, తర్వాత ఏ డైరెక్షన్లో ఆ డిఫార్మేషన్ జరుగుతూ ఉంది, దాన్ని స్పెసిఫై చేసేదే బర్గర్స్ వెక్టర్. సో ఇట్ విల్ రిప్రజెంట్స్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద స్లిప్. ఈ టాంజెంట్ వెక్టర్ ఏం రిప్రజెంట్ చేస్తారంటే ఆ డిస్లోకేషన్ లైన్ యొక్క పొజిషన్ని స్పెసిఫై చేస్తుంది. స్పేస్లో ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ లాటిస్లో దాని యొక్క పొజిషన్ని టాంజెంట్ వెక్టర్ స్పెసిఫై చేస్తుంది. బర్గర్స్ వెక్టర్ ఏం స్పెసిఫై చేస్తుంది అంటే, ఇట్ విల్ స్పెసిఫై ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద స్లిప్. ఇలాంటి ఒక మోడల్ క్రియేట్ చేసి he has explained the edge dislocation. సో ఈ మోడల్లో ఈ మార్క్ అనేది రిప్రజెంట్ చేస్తా అంటే ఇట్ రిప్రజెంట్స్ ద ఎడ్జ్ డిస్లోకేషన్ లైన్. మీరు ఇక్కడ చూస్తే వీ హ్యావ్ క్లాసిఫైడ్ ద డిస్లోకేషన్. ఎడ్జ్ డిస్లోకేషన్ మనం డిఫైన్ చేసాం, తర్వాత వీ హ్యావ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ద డిస్లోకేషన్. ఈ డిస్లోకేషన్ ఎలా క్లాసిఫై చేసామంటే, బేస్డ్ ఆన్ ద angular relationship between the Burgers vector and tangent vector. బర్గర్ వెక్టర్కి టాంజెంట్ వెక్టర్కి మధ్యలో ఉన్న యాంగులర్ రిలేషన్ బేస్ చేసుకొని వీ హ్యావ్ క్లాసిఫైడ్ ద డిస్లోకేషన్స్. ఎడ్జ్ డిస్లోకేషన్కి వస్తే, సో ఈ పెన్ అనేది ఇట్ రిప్రజెంట్స్ ద డిస్లోకేషన్ లైన్, ఎడ్జ్ డిస్లోకేషన్ లైన్. తర్వాత ఈ క్యాప్ అనేది ఇట్ విల్ రిప్రజెంట్స్ ద బర్గర్స్ వెక్టర్. సో ఎడ్జ్ డిస్లోకేషన్ వచ్చేసరికి ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి.
సో ఎడ్జ్ డిస్లొకేషన్లో బర్గర్స్ వెక్టర్ టాంజెంట్ వెక్టర్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో దిస్ ఇస్ ద బర్గర్స్ వెక్టర్ అండ్ దిస్ ఇస్ ద టాంజెంట్ వెక్టర్. సో దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్ ఇన్ కేస్ ఆఫ్ ఎడ్జ్ డిస్లొకేషన్. స్క్రూ డిస్లొకేషన్కి వస్తే ఈ బర్గర్స్ వెక్టర్ టాంజెంట్ వెక్టర్ అనేది ప్యారలల్గా ఉంటాయి. సో స్లిప్ అనేది ఈ డైరెక్షన్లో జరుగుతూ ఉంటుంది. అనదర్ టైప్ ఆఫ్ డిస్లొకేషన్ ఏంటంటే మిక్స్డ్ డిస్లొకేషన్. సో ఈ మిక్స్డ్ డిస్లొకేషన్లో బర్గర్స్ వెక్టర్ ఇస్ నైదర్ పర్పెండిక్యులర్ నార్ ప్యారలల్, విల్ హ్యావ్ సమ్ యాంగిల్. తర్వాత స్క్రూ డిస్లొకేషన్ చూసాం. సో స్క్రూ డిస్లొకేషన్ మనం డిఫైన్ చేయడానికి మనం తీసుకునే కటింగ్ ప్లేన్ అనేది వర్టికల్ తీసుకొని అప్ టు ఈ పోర్షన్ దాకా అనుకోండి. ఈ పోర్షన్ దాకా మనం ఈ వర్టికల్ బాండ్స్ని బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేసిన తర్వాత షియర్ ఫోర్స్ అనేది వీ విల్ అప్లై ఇన్ దిస్ డైరెక్షన్. సో క్రిస్టల్ అనేది డిఫార్మ్ అవుద్ది. సో ఈ విధంగా డిఫార్మ్ అవుద్ది, లేకపోతే డిస్టార్ట్ అవుద్ది. సో డిస్టార్ట్ అయిన తర్వాత ఇఫ్ యూ జాయిన్ ద ప్యారలల్ ప్లేన్స్ which are perpendicular to the dislocation line. So these are the parallel planes of the crystal structure. So if I join this parallel plane, like if I make a circuit, so form a circuit ఎలా ఉంటుందంటే it will look like as a spiral. Okay, screw మీద ఉన్న spiral shape లో ఉంటుంది. So that's why these got the name as screw dislocation. సో ఈ ప్యారలల్ ప్లేన్స్ అన్ని, సో దే విల్ మేక్ ఈ డిస్లొకేషన్ చుట్టూ దే విల్ మేక్ లైక్ ఏ స్పైరల్ షేప్. సో అందుకే దీస్ గాట్ ద నేమ్ యాజ్ స్క్రూ డిస్లొకేషన్. అండ్ స్క్రూ డిస్లొకేషన్ని ఇక్కడ మోడల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వీ విల్ ఇండికేట్ ద స్క్రూ డిస్లొకేషన్ విత్ దిస్ సింబల్. ఈ సింబల్తో ఇండికేట్ చేస్తారు. సో తర్వాత డిస్లొకేషన్స్ అనేవి లైక్ ఆటమ్స్ సైజులో ఉంటాయమ్మా. సో వాటిని మన లైక్ మన నేకెడ్ ఐస్ అబ్జర్వ్ చేయలేం. సో ఈ డిస్లొకేషన్ నువ్వు మెటీరియల్ అబ్జర్వ్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ సమ్ హై మ్యాగ్నిఫికేషన్ ఎక్విప్మెంట్స్. సో ఈవెన్ వి కాంట్ అబ్జర్వ్ డిస్లొకేషన్ బై యూజింగ్ ఆప్టికల్ మైక్రోస్కోప్స్. ఆప్టికల్ మైక్రోస్కోప్స్ యూజ్ చేసి కూడా ఈ డిస్లొకేషన్ని మనం అబ్జర్వ్ చేయలేం. మనం ఒక మెటీరియల్లో డిస్లొకేషన్ అబ్జర్వ్ చేయాలంటే హై మ్యాగ్నిఫికేషన్ హై రిజల్యూషన్ ఉన్న మైక్రోస్కోప్స్ యూజ్ చేయాలి. సో వీ క్యాన్ అబ్జర్వ్ దిస్ డిస్లొకేషన్ బై యూజింగ్ దిస్ హై మ్యాగ్నిఫికేషన్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సో దాన్ని ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసిన మైక్రోగ్రాఫ్ ఇది. సో ఇక్కడ ఈ డార్క్ లైన్స్ అన్ని రిప్రజెంట్ చేస్తాయంటే డిస్లొకేషన్స్ రిప్రజెంట్ చేస్తాయి. సో మనం డిస్లొకేషన్ డిస్కస్ చేస్తాం. దానిలో ఎడ్జ్ డిస్లొకేషన్, స్క్రూ డిస్లొకేషన్. డిస్లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. మీ ఓవరాల్ అన్ని డిఫెక్ట్స్లో మనం ఎక్కువగా దేని చుట్టూ సరౌండ్ అయి ఉంటాం అంటే లైక్ ఫర్దర్ కాన్సెప్ట్ కానీ ఎక్కువ డిస్లొకేషన్ చుట్టే ఉంటుంది. ఎందుకంటే డిస్లొకేషన్స్ ఆర్ మెయిన్ రీజన్ ఫర్ ద డిఫార్మేషన్ ఆఫ్ ద మెటీరియల్. ఒక మెటీరియల్ అనేది డిఫార్మ్ అవ్వడానికి మెయిన్ కాజ్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద డిస్లొకేషన్. డిస్లొకేషన్స్ ఉండడం వల్లనే మెటీరియల్ అనేది డిఫార్మ్ అవుతూ ఉంటుంది. సో ఆల్ అవర్ కాన్సెప్ట్స్ విల్ రివాల్వ్ అరౌండ్ ద డిస్లొకేషన్స్. ఓకే, సో బట్ డిస్లొకేషన్స్ అనేవి మనమే ఇంట్రడ్యూస్ చేసింది లేకపోతే అని కాదు. సో బేసికల్గా నువ్వు ఏ మెటీరియల్ తీసుకున్నా కానీ బై నేచర్ ఇట్ సెల్ఫ్ ఆ పర్టికులర్ మెటీరియల్లో డిస్లొకేషన్స్ ఉంటాయి. దిస్ కెన్ బి ఎడ్జ్ డిస్లొకేషన్, స్క్రూ డిస్లొకేషన్స్ ఆర్ మిక్స్డ్ డిస్లొకేషన్స్. సో వర్చువల్లీ ఆల్ క్రిస్టలైన్ మెటీరియల్స్ కంటైన్ సమ్ డిస్లొకేషన్స్. ఈ డిస్లొకేషన్స్ అనేవి ఆ మెటీరియల్ మనం సాలిడిఫై చేసినప్పుడన్నా ఇంట్రడ్యూస్ అవుతాయి, లేకపోతే ప్లాస్టిక్ డిఫార్మేషన్ చేయడం వల్ల, లేకపోతే హీటెడ్ మేము ప్రాసెస్ యూజ్ చేసినప్పుడన్నా, సో ఏదో ఒక ప్రాసెస్లో ఖచ్చితంగా డిస్లొకేషన్స్ అయితే మెటీరియల్స్లో ఉంటాయి. సో డిస్లొకేషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఆఫ్ ద క్రిస్టలైన్ మెటీరియల్స్ లైక్ బోత్ ఇన్ మెటల్స్ అండ్ సిరామిక్స్.
సో ఇప్పుడు 1 డైమెన్షనల్ ఎఫెక్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ 2 డైమెన్షనల్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ చూడండి, పాయింట్ డిఫెక్ట్స్ మనం డిస్కస్ చేసినప్పుడు ఓన్లీ ఒక పాయింట్కి మాత్రమే డిస్కస్ చేస్తాం. అటామిక్ సైట్, వేకెన్సీస్, లేకపోతే ఇంటర్స్టిషియల్ ఇంప్యూరిటీస్, లేకపోతే సబ్స్టిట్యూషనల్ ఇంప్యూరిటీస్. తర్వాత డిస్లోకేషన్ డిస్కస్ చేసినప్పుడు 1 డైమెన్షనల్ తీసుకుంటాం. లైక్ త్రూఅవుట్ ద బాటమ్ ఎడ్జ్ మొత్తం పోర్షన్లో డిస్లోకేషన్ ఉందని చెప్తాం. నెక్స్ట్ ఏంటంటే 2 డైమెన్షనల్ ఎఫెక్ట్స్. ఇక 2 డైమెన్షనల్ ఎఫెక్ట్స్లో ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, బోత్ డైరెక్షన్లో క్రిస్టల్ అనేది ఐడియాలిటీ నుంచి డివైడ్ అవుతూ ఉంటుంది. 2 డైమెన్షనల్ ఎఫెక్ట్స్లో ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో విల్ హ్యావ్ సమ్ ప్లేనార్ డిఫెక్ట్. ఇంతవరకు మన పాయింట్ డిఫెక్ట్, లీనియర్ డిఫెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ప్లేనార్ డిఫెక్ట్. ఒక ప్లేన్లో ఐడియాలిటీ నుంచి డివైడ్ అయిపోయి ఉంటుంది క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది. వాటిని మనం ఏమంటామంటే 2 డైమెన్షనల్ డిఫెక్ట్స్ అంటారు, లేకపోతే సర్ఫేస్ డిఫెక్ట్స్ అంటారు. బేసికల్గా ఈ సర్ఫేస్ డిఫెక్ట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, ఇది ఇంకో నేమ్ ఏంటంటే ఇంటర్ ఫేషియల్ డిఫెక్ట్స్ అంటారు. ఓకే, బేసికల్గా దీస్ ఇంటర్ఫేషియల్ డిఫెక్ట్స్ generally these are the boundaries that have 2 dimensions. Okay, and this normally separate the regions of the material or crystal that have the different crystal structure or crystallographic orientation. బేసికల్గా ఈ డిఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, మనం గ్రెయిన్ బౌండరీస్, టిన్ బౌండరీస్ డిస్కస్ చేసినప్పుడు మీకు ఈ పాయింట్ అర్థమవుద్ది. బేసికల్గా 2 డైమెన్షనల్ ఎఫెక్ట్స్, దీస్ ఆర్ ద regions of the material which separate the regions of the material which are having the different crystal structure అనేది డిఫరెంట్గా ఉంటుంది, లేకపోతే ఆ ఓరియంటేషన్ ఆఫ్ క్రిస్టల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓరియంటేషన్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా తీసుకున్నారు అనుకోండి, ఇది ఒక క్రిస్టల్ లాటిస్, మొత్తం ఒక మెటీరియల్ అనుకుంటే, ఇది ఇలా ఓరియంట్ చేశానంటే ఇదంతా సాలిడ్ అనుకోండి, దిస్ ఇస్ ద సాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం అనుకోండి, అల్యూమినియం క్రిస్టల్ స్ట్రక్చర్ ఏముంటుంది? వాట్ ఈస్ ద యూనిట్ సెల్ ఆఫ్ అల్యూమినియం? క్రిస్టల్ స్ట్రక్చర్ ఏంటి? ఏంటమ్మా అల్యూమినియం ఏంటి క్రిస్టల్ స్ట్రక్చర్? మీరు చెప్పండి, నేను అదంతా చార్ట్ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి. ఐరన్కి ఏముంటుంది? సరే, గోల్డ్కి ఏముంటుంది? గోల్డ్, సిల్వర్. ఏముంటుందమ్మా అల్యూమినియం క్రిస్టల్ స్ట్రక్చర్ ఏంటి? ఎఫ్సిసి క్రిస్టల్ స్ట్రక్చర్ ఏ మెటీరియల్స్లో ఉంటుంది? కాపర్, లెడ్, నికిల్. దానిలో కూడా అల్యూమినియం ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, ప్లాటినం, అవన్నీ ఎఫ్సిసినే. మనం జ్యువెలరీ తయారు చేస్తున్నామంటే డిఫరెంట్ మీకు ఆ డిజైన్లో తయారు చేస్తున్నారంటే వాటిని ఖచ్చితంగా డిఫామ్ చేయాలి. డిఫామ్ చేస్తేనే మనం డిఫరెంట్ డిజైన్లు క్రియేట్ చేయగలం. బేసికల్గా ఎఫ్సిసి క్రిస్టల్ స్ట్రక్చర్ ఉందంటే అవి ఈజీగా డిఫామ్ అవుతాయి. సో మీరు ఆర్నమెంట్స్ తయారు చేసే ప్రతి మెటీరియల్ కూడా ఎఫ్సిసి క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. మీరు చెప్పినట్టు కాపర్, లెడ్ కూడా ఎఫ్సిసి క్రిస్టల్ స్ట్రక్చరే ఉంటాయి. ఎందుకంటే మనం కాపర్ యూజ్ చేసుకుని చాలా ఎక్విప్మెంట్ తయారు చేస్తాం. ఓకే, ఈవెన్ అల్యూమినియం యూజ్ చేసుకుని కూడా చాలా ఎక్విప్మెంట్స్ తయారు చేస్తాం, వాటిని డిఫామ్ చేసి. ఓకే, ఈ కుకింగ్ యుటెన్సిల్స్ అవన్నీ కూడా. ఓకే, సో వాటన్నిటి కూడా ఎఫ్సిసి క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా సాలిడ్ అనుకోండి, అల్యూమినియం సాలిడ్ అనుకోండి. మీరు ఇన్ డీప్గా వెళ్తే, దాన్ని జూమ్ చేసుకుంటూ వెళ్తే మనకి యూనిట్ సెల్స్ కనిపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎఫ్సిసి యూనిట్ సెల్ అనుకోండి, ఇది కూడా ఎఫ్సిసి యూనిట్ సెల్. మీరు 2 డైమెన్షన్లో చూస్తున్నారు, యూఆర్ నాట్ సీయింగ్ ఇన్ ద 3 డైమెన్షన్, 2 డైమెన్షన్లో చూస్తున్నారు అనుకోండి, టాప్ వ్యూ చూస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఎఫ్సిసినే, ఇది కూడా ఎఫ్సిసినే అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన యూనిట్ సెల్ అని ఈ డైరెక్షన్లో గ్రోత్ అయ్యాయి,
ఇక్కడ ఫామ్ అయిన యూనిట్ సెల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో గ్రోత్ అయ్యాయి. సేమ్ క్రిస్టల్ ఇక్కడ సేమ్ క్రిస్టల్ స్ట్రక్చరే, ఇక్కడ కూడా సేమ్ క్రిస్టల్ స్ట్రక్చరే. బట్ ఇక్కడ ఫామ్ అయిన క్రిస్టల్ స్ట్రక్చర్ యొక్క డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ ఫామ్ అయిన క్రిస్టల్ స్ట్రక్చర్ యొక్క డైరెక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఆ ఓరియంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఇలా ఓరియంట్ అయ్యాయి క్రిస్టల్, ఇక్కడ ఇలా ఓరియంట్ అయ్యాయి. ఈ రెండింటిని డివైడ్ చేస్తూ వీల్ హ్యావ్ సమ్ రీజన్. ఆ రీజనే ఇంటర్ఫేషియల్ డిఫెక్ట్ ఆర్ సర్ఫేస్ డిఫెక్ట్. It separates the region of the material that have the different crystal structure or crystallographic orientation. So మీరు దీని కింద ఎగ్జాంపుల్ తీసుకుంటే external surface. So these imperfections include external surface or free surfaces, grain boundaries, pin boundaries, stacking faults and phase boundaries. So these are all the example for the two-dimensional defects. Below first we will discuss the external surface or the free surface. Free surface అంటే ఏం లేదమ్మా, ఇట్స్ ద బౌండరీ ఆఫ్ ద మెటీరియల్. మీరు ఏదైనా ఒక ఇప్పుడు సాలిడ్ తీసుకుంటే ఐరన్ లేకపోతే ఏదైనా కానీ కాపరే తీసుకున్నారు అనుకోండి, ఈ బౌండరీనే ఫ్రీ సర్ఫేస్ అంటారు, లేకపోతే ఎక్స్టర్నల్ సర్ఫేస్ అంటారు. ఆ మెటీరియల్ యొక్క బౌండరీనే ఫ్రీ సర్ఫేస్ అంటారు, లేకపోతే ఎక్స్టర్నల్ సర్ఫేస్ అంటారు. ఇప్పుడు మీరు దాన్ని అటామిక్ వైజ్ వెళ్తే ఇక చూడండి. సో ఆబ్వియస్గా క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది, ప్రతి ఆటమ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో దీన్నే మనం ఏమంటాం, ఫ్రీ సర్ఫేస్ అంటాం ఆ బౌండరీని, లేకపోతే ఎక్స్టర్నల్ సర్ఫేస్ అంటాం. ఇక్కడ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్, ఇక్కడున్న ఆటమ్ తీసుకోండి. ఓకే, ఇక్కడున్న ఆటము ఈ ఆటంతో బాండ్ అయి ఉంటుంది, ఈ ఆటంతో బాండ్ అయి ఉంటుంది, ఈ ఆటంతో బాండ్ అయి ఉంటుంది, తర్వాత ఈ ఆటంతో బాండ్ అయి ఉంటుంది. సో మీరు 3 డైమెన్షన్లో తీసుకుంటే మొత్తం 3 డైమెన్షన్లో దానికి అటామిక్ బాండ్ ఉంటుంది. బట్ సర్ఫేస్ దగ్గర ఉన్న ఆటం తీసుకోండి, ఇక్కడ దగ్గర ఆటం తీసుకోండి. ఇప్పుడు ఈ ఆటంకి ఎక్కడెక్కడ బాండ్ ఉంటుంది, మనకి ఇక్కడ బాండ్ ఉంటుంది, ఇక్కడ బాండ్ ఉంటుంది. ఎన్ని బాండింగ్స్ మిస్ అవుతున్నాయి దీనికి, ఈ సర్ఫేస్ దగ్గర ఉన్న ఆటంకి ఎన్ని బాండ్స్ మిస్ అవుతా ఉన్నాయి? 2 బాండ్స్ మిస్ అవుతా ఉన్నాయి. సో చూడండి, సో ఫ్రీ సర్ఫేస్ ఏం లేదు, దీస్ ఆర్ ద బౌండరీస్. ఆబ్వియస్ బౌండరీస్ ఇస్ ద ఎక్స్టర్నల్ సర్ఫేస్ అలాంగ్ విచ్ క్రిస్టల్ స్ట్రక్చర్ టర్మినేట్స్. ఓకే, సో ఎక్కడైతే మన క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది టర్మినేట్ అవుద్దో ఇక్కడ ఎండ్ అయిపోతుంది కదా క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది, సో దాన్నే ఫ్రీ సర్ఫేస్ అంటారు. మీరు ఇక్కడ చూస్తే సర్ఫేస్ ఆటమ్స్ ఆర్ నాట్ బాండెడ్ టు ద మాక్సిమం నెంబర్ ఆఫ్ నియరెస్ట్ నైబర్స్. సర్ఫేస్ ఆటమ్స్ అనేది దే ఆర్ నాట్ బాండెడ్ టు ద మాక్సిమం నెంబర్ ఆఫ్ నియరెస్ట్ నైబర్స్. సో ఇవి బాండ్ అవ్వడం వల్ల సో దే ఆర్ రెడీ టు ఫార్మ్ ద బాండ్స్ విత్ ద అదర్ ఆటమ్స్. ఎందుకంటే ఇక్కడ 2 డైరెక్షన్లో అది బాండ్ ఫామ్ చేయడానికి ఈ ఆటమ్ అనేది రెడీగా ఉంది. బట్ మీరు ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్ తీసుకుంటే ఈ ఆటమ్ అనేది ఆల్రెడీ బాండ్స్ ఫామ్ చేసింది, ఈ ఆటంతో బాండ్ 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 ఫామ్ చేసింది. సో ఇంకా దానికి స్కోప్ లేదు వేరే ఆటంతో బాండ్ ఫామ్ చేయడానికి. బట్ ఈ ఎక్స్టర్నల్ సర్ఫేస్ దగ్గర ఉన్న ఆటమ్స్కి దే ఆర్ రెడీ టు మేక్ ద బాండ్స్ విత్ ద అదర్ ఆటమ్స్. ఇంకా నువ్వు ఏదైనా ప్రొవైడ్ చేస్తే దే ఆర్ రెడీ టు మేక్ ద బాండ్స్ విత్ ద అదర్ ఆటమ్స్. అందుకే ఈ ఎక్స్టర్నల్ సర్ఫేస్ మీద ఉన్న ఆటమ్స్కి దే విల్ హ్యావ్ ద హయ్యర్ ఎనర్జీ. ఓకే, దే విల్ హ్యావ్ ద హయ్యర్ ఎనర్జీ కంపేర్ టు ద హయ్యర్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే బికాస్ ఇట్ ఈస్ బాండెడ్ ఓన్లీ టు ద 2 ఆటమ్స్. 2 ఆటమ్స్ మాత్రమే బాండ్ అయ్యింది. సో మిగతా ఆటమ్కి అది బాండ్ అవ్వడం రెడీగా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని దే ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ హయ్యర్ ఎనర్జీ. ఓకే, సో it is having higher energy compared to the atoms in the interior positions. So surface atoms are not bonded to the maximum number of nearest neighbors. So these are not bonded to the maximum number of nearest neighbors and therefore in the higher energy state than the atoms in the interior position. So interior position on atom kanna they will have the higher energy. And ఈ ఎనర్జీని ఏమంటామంటే we call it as surface energy. ఇది మళ్ళీ మనం ఎందుకు నెక్స్ట్ న్యూక్లియేషన్ డిస్కస్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. అందుకే
ఇక్కడ దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో ద బాండ్స్ ఆఫ్ ది సర్ఫేస్ ఆటమ్స్ దట్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ గివ్ రైస్ టు ఏ సర్ఫేస్ ఎనర్జీ. సో ఎనర్జీ కాబట్టి లైక్ వీ విల్ కన్సిడర్ పర్ మీటర్ స్క్వేర్, ఎనర్జీ పర్ మీటర్ స్క్వేర్. సో దాని యూనిట్స్ ఏమవుతాయంటే జోల్ పర్ మీటర్ స్క్వేర్ అవుద్ది, లేకపోతే ఎర్గ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అవుద్ది. సో ఈ సర్ఫేస్ ఎనర్జీని విల్ టేక్ యాజ్ సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా. సో యూనిట్స్ ఏమవుతాయంటే జోల్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. ఒకవేళ యూ ఆర్ ఎక్స్ప్రెసింగ్ ద ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్గ్, ఇట్ విల్ బి ఎర్గ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఫ్రీ సర్ఫేస్ అంటే ఏం లేదు, మెటీరియల్ యొక్క బార్డర్స్నే ఫ్రీ సర్ఫేస్ అంటారు. అవి ఎందుకు డిఫెక్ట్స్ అంటే మీరు మామూలుగా మనం ఐడియల్గా తీసుకున్నప్పుడు, ఐడియల్ క్రిస్టల్ తీసుకున్నప్పుడు ఐడియల్ క్రిస్టల్ ఎలా డిఫైన్ చేస్తారంటే ఇది ఎక్కడ ఎండ్ అవ్వదమ్మా. ఐడియల్ క్రిస్టల్ అనేది ఎండ్ అవ్వదు. అంటే ప్రతి ఆటమ్ కూడా సరౌండింగ్ ఆటమ్స్తో బాండ్ అయి ఉంటుంది. అదే ఐడియల్ క్రిస్టల్ 3 డైమెన్షన్లో 3 డైరెక్షన్లో కంటిన్యూస్గా ఎక్స్టెండ్ అయి ఉంటుంది ఐడియల్ క్రిస్టల్. బట్ మెటీరియల్ అనేది అలా ఎక్స్టెండ్ అవ్వదు కదా, ఎక్కడ వచ్చి అది ఎండ్ అవుతుంది కదా. సో ఎండ్ అయినప్పుడు ఈ ఈ ఐడియాల నుంచి బ్రేక్ అయిపోద్దామా, బ్రేక్ అయిపోయి ఇలా ఫర్దర్ బాండ్ ఉండదు, ఇది బ్రేక్ అయిపోయి ఉంటుంది. సో అదే డిఫెక్ట్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీ విల్ ఇండికేట్ విత్ ద గామా. ఈ సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియాని వీ విల్ ఇండికేట్ విత్ ద గామా సింబల్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫెక్ట్ ఏరియా డిఫెక్ట్లో. సెకండ్ది గ్రెయిన్ బౌండరీస్. దీస్ ఆర్ ద అగైన్ ఇంపార్టెంట్ వన్. గ్రెయిన్ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గ్రెయిన్ బౌండరీస్ డిస్కస్ చేసేటప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక మోల్డ్ క్యావిటీ ఉంది అనుకున్నాము, ఇదంతా క్యావిటీ. ఈ క్యావిటీలో మీరు లిక్విడ్ పోసారు. ఫర్ ఎగ్జాంపుల్ మోల్టెడ్ లిక్విడ్ ఆఫ్ ఐరన్ అనుకోండి. ఓకే, మీరు ఇలాంటి ఒక ట్యూబ్ షేప్ ఉన్న ఐరన్ బ్లాక్ని క్రియేట్ చేయాలనుకున్నారు. సో అందుకే ఒక క్యావిటీ క్రియేట్ చేసి ఆ క్యావిటీలోకి ఈ ఐరన్ లిక్విడ్ని పోర్ చేశారు. తర్వాత టెంపరేచర్ని డిక్రీజ్ చేశారు. సో టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఈ లిక్విడ్ దేనిగా కన్వర్ట్ అవుద్ది? సాలిడ్గా కన్వర్ట్ అవుద్ది. సో సాలిడ్గా కన్వర్ట్ అయినప్పుడు మన లిక్విడ్గా ఉన్నప్పుడు ఆటమ్స్ అనేవి అమార్ఫస్ ఉంటాయి, ఎలా పడితే అలా అరేంజ్ అయి ఉంటాయి, ఒక పీరియాడిక్ అరేంజ్మెంట్ ఉండదు. బట్ ఎప్పుడైతే సాలిడ్గా కన్వర్ట్ అయినప్పుడు ఒక పీరియాడిక్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సాలిడ్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఆటమ్స్ అన్ని ఇలా ఇలా ఉన్నాయి అనుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సాలిడ్ ఫార్మేషన్, ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి. స్టార్ట్ అయ్యి ఇలానే గ్రోత్ అయింది అనుకోండి, ఒకే ఒక డైరెక్షన్లో. సో ఇక్కడ న్యూక్లియేషన్ స్టార్ట్ అయింది, దీన్ని న్యూక్లియేషన్ అంటారు, సాలిడ్ న్యూక్లియేషన్. తర్వాత ఇక్కడ గ్రోత్ ఇలా జరుగుతూ ఉంది. ఓకే, ఇలా కంటిన్యూ అయింది అనుకోండి. నెక్స్ట్ సేమ్ మళ్ళీ మోల్డ్ క్యావిటీ తీసుకోండి. మళ్ళీ ఇక్కడ లిక్విడ్ వేసాం, తర్వాత దాన్ని కూల్ చేసాం. కూల్ చేసిన తర్వాత లిక్విడ్ అనేది సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. సాలిడ్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఈ న్యూక్లియేషన్ అనేది ఓన్లీ పాయింట్ దగ్గరే కాకుండా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, తర్వాత ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. న్యూక్లియేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, తర్వాత ఇక్కడ కూడా స్టార్ట్ అయింది అనుకోండి. సో అంటే ఇక్కడ సాలిడ్ ఆటమ్స్ అన్ని దగ్గరకు వచ్చేస్తున్నాయి అనమాట. తర్వాత ఇది గ్రోత్ అవుద్ది కదా, ఈ డైరెక్షన్లో గ్రోత్ అవుతుంది అనుకోండి, ఇది ఈ డైరెక్షన్లో గ్రోత్ అవుతూ ఉంటుంది. ప్రతిదీ గ్రో అవుతూ ఉంటుంది, సాలిడ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది, ఇది ఈ డైరెక్షన్లో గ్రో అవుతూ ఉంది. ఇవన్నీ సాలిడ్ ఆటమ్స్ అనుకోండి. తర్వాత ఇదేమో ఫర్దర్గా గ్రో అవ్వాలనుకుంటుంది. ఇది ఫస్ట్ 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. ఈ 2 అనేది ఫర్దర్గా ఈ డైరెక్షన్లో గ్రో అవ్వాలనుకుంటుంది, 1 అనేది ఈ డైరెక్షన్లో గ్రో అవ్వాలనుకుంటుంది. ఈ బౌండరీ దగ్గర ఏమైపోద్ది అంటే ఒకదానికొకటి
అబ్స్ట్రక్ట్ అవుతాయి అన్నమాట. దీని యొక్క గ్రోత్ని ఇది అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ఫస్ట్ క్రిస్టల్ యొక్క గ్రోత్ని సెకండ్ క్రిస్టల్ అబ్స్ట్రక్ట్ చేస్తుంది. సెకండ్ క్రిస్టల్ యొక్క గ్రోత్ని ఫస్ట్ క్రిస్టల్ అబ్స్ట్రక్ట్ చేస్తుంది. సో విల్ హ్యావ్ సమ్ బౌండరీ. ఈ బౌండరీ దగ్గర ఫస్ట్ క్రిస్టల్ ఆటమ్స్ ఉంటాయి, తర్వాత సెకండ్ క్రిస్టల్ ఆటమ్స్ కూడా ఉంటాయి. సిమిలర్గా థర్డ్ కూడా తీసుకోండి. ఇది ఇలా వస్తూ ఉంటుంది. సో ఇది మళ్ళీ ఇలా ఫర్దర్గా గ్రో అవ్వాలనుకుంటుంది. బట్ ఇక్కడ ఫస్ట్ క్రిస్టల్ యొక్క ఆటమ్స్ గ్రో అయి ఉంటాయి. ఇట్ విల్ అబ్స్ట్రక్ట్ ద థర్డ్ క్రిస్టల్ యొక్క గ్రోత్ని ఫస్ట్ క్రిస్టల్ యొక్క గ్రోత్ అనేది అబ్స్ట్రక్ట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఒక బౌండరీ ఉంటుంది. ఇక్కడికి ఇలా బౌండరీస్ ఏమైనా ఎగ్జిస్ట్ అయ్యాయా ఫస్ట్ దాంట్లో? ఇలాంటి బౌండరీస్ ఏమైనా ఉన్నాయా మనకి? ఫస్ట్ కేస్ అనుకోండి, సెకండ్ కేస్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసులో ఆటమ్స్ అనేవి ఇక్కడ న్యూక్లియేట్ అయ్యాయి, తర్వాత అన్ని ఈ డైరెక్షన్లోనే గ్రోత్ అయ్యాయి. ఆ ఫర్దర్ సాలిడ్ ఫార్మేషన్ అంతా ఇలా ఉందనుకోండి. ఇదంతా లిక్విడ్ ఉంది, ఇక్కడ సాలిడ్ స్టార్ట్ అయింది ఫామ్ అవడం, తర్వాత ఇలా ఫర్దర్గా గ్రో అయింది. బట్ సెకండ్ కేసులో సాలిడ్ ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. సో ఇదేమో ఈ డైరెక్షన్లో గ్రో అవుతా ఉంది, ఇది ఈ డైరెక్షన్లో గ్రో అవుతా ఉంది, ఇది ఈ డైరెక్షన్లో గ్రో అవుతా ఉంది. సో ప్రతి దాని యొక్క గ్రోత్ని వేరేది అబ్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఒక బౌండరీ ఉంటుంది. బట్ ఫస్ట్ కేసులో తీసుకున్నప్పుడు ఇలా అబ్స్ట్రక్షన్ ఏమన్నా ఉందా, లేకపోతే కంప్లీట్గా మొత్తం ప్రతిదీ ఎండ్ వరకు గ్రో అయిందా? అంటే ఇక్కడ సాలిడ్ ఫామ్ అయిందమ్మా. ఈ సాలిడ్ అనేది ఇలాగే ఈ డైరెక్షన్లో కంటిన్యూస్గా సాలిడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ సాలిడ్ స్టార్ట్ అయిపోయి ఈ ఎండ్కి వచ్చేసరికి కంప్లీట్ సాలిడ్ వస్తుంది. ఇక్కడ ఈ ఆటమ్స్ని వేరే ఆటమ్స్ ఏమైనా అబ్స్ట్రక్ట్ చేశాయా వాటి యొక్క గ్రోత్ని? నో సార్. ఇప్పుడు ఈ కేసు తీసుకోండి, సెకండ్ కేసు తీసుకోండి. సెకండ్ కేసులో ఇదేమో ఇలా గ్రో అవ్వాలనుకుంటుంది, ఈ డైరెక్షన్లో గ్రో అవ్వాలనుకుంటుంది. బట్ ఫస్ట్ ఏం చేస్తూ ఉంది, ఈ డైరెక్షన్లో గ్రో అవుతూ ఉంది. సో ఇట్ ఈస్ అబ్స్ట్రక్టింగ్, ఆ గ్రోత్ని స్టాప్ చేస్తూ ఉంది. ఓకే, సో ఒక బౌండరీ ఉంటుంది. సో ఈ కేసులో బౌండరీ ఏముండదు, ఈ కేసులో మనకి బౌండరీస్ ఉంటాయి. సో ఇలా బౌండరీస్ లేకుండా లిక్విడ్ మొత్తం సాలిడ్గా కన్వర్ట్ అవుతే విల్ హ్యావ్ ద సింగిల్ క్రిస్టల్. ఒకే ఒక క్రిస్టల్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సింగిల్ క్రిస్టల్. సో పీరియాడిక్ అక్రాస్ ద హోల్ వాల్యూమ్. సింగిల్ క్రిస్టలైన్ మెటీరియల్స్ అంటే మెటీరియల్స్ ఇన్ విచ్ ద అటామిక్ ఆర్డర్ ఎక్స్టెండ్స్, అటామిక్ ఆర్డర్ అనేది ఎక్స్టెండ్ అవుద్ది అన్ఇంటరప్టెడ్ ఓవర్ ద ఎంటైర్ ఆఫ్ ద మెటీరియల్. సో అటామిక్ ఆర్డర్ అనేది ఎక్కడ కూడా ఇంటరప్ట్ అవ్వదు, ఇట్ ఈస్ అన్ఇంటరప్టెడ్. సో మీరు సింగిల్ క్రిస్టల్ ఏ మెటీరియల్స్లో ఉంటుందంటే, సింగిల్ క్రిస్టల్లో ఈ సెమీ కండక్టర్స్లో, టర్బైన్ బ్లేడ్స్లో సింగిల్ క్రిస్టల్ ఉంటాయి. బట్ జనరల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అన్నిట్లో కూడా మనకి జనరల్ సాలిడిఫికేషన్ ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి. సో సింగిల్ క్రిస్టల్ అంటే ఏం లేదమ్మా, ఇలా ఉంటుంది అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ అని ఇలా ఉంటాయి. సో ఒక సింగిల్ క్రిస్టల్ మాత్రమే ఉంటుంది. మీకు పాలిక్రిస్టల్ ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం అవుతుంది. సింగిల్ క్రిస్టల్ అంటే ఒకటే క్రిస్టల్ ఉంటుంది, ఒకటే క్రిస్టల్ అదే ఒక డైరెక్షన్లో గ్రోత్ అవుతూ ఉంటుంది. బట్ పాలిక్రిస్టల్కి వచ్చేసేసరికి ఇక్కడ చూడండి, సో స్కీమాటిక్ డయాగ్రామ్స్ ఆఫ్ ద వేరియస్ స్టేజెస్ ఇన్ ద సాలిడిఫికేషన్ ఆఫ్ ద పాలిక్రిస్టలైన్ మెటీరియల్. సో వీఆర్ సాలిడిఫైయింగ్. సో ఫస్ట్ తీసుకోండి, ఫస్ట్ వన్ తీసుకున్నప్పుడు ఈ స్క్వేర్ గిడ్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే దే ఆర్ రిప్రజెంటింగ్ ద యూనిట్ సెల్, ద సాలిడ్. ఈ మొత్తం రీజియన్ మొత్తం లిక్విడ్ అనుకోండి, దిస్ ఇస్ లిక్విడ్. ద స్క్వేర్ గిడ్ డిపిక్ట్స్ ద యూనిట్ సెల్. సో ఫస్ట్ ఏంటంటే స్మాల్ క్రిస్టలైన్ న్యూక్లియస్. ఇలా ప్రతి చోట కూడా మనకి న్యూక్లియస్ అనేది స్టార్ట్ అయింది, ఈ పొజిషన్లో స్టార్ట్ అయింది, ఈ పొజిషన్లో స్టార్ట్ అయింది, ఈ పొజిషన్లో స్టార్ట్ అయింది. ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఇలా 7 పొజిషన్లో సాలిడ్ యూనిట్ సెల్ అనేది ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత మనం ఫర్దర్ ఇంకా కూల్ చేస్తే ఇక్కడ ఉన్న యూనిట్ సెల్ అనేది మళ్ళీ రిప్లికేట్ అయిపోయి ఆ సాలిడ్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఒక యూనిట్ సెల్ ఫామ్ అవుతుంది, నువ్వు కూల్ చేసే కొద్దీ ఇంకో యూనిట్ సెల్ ఫామ్ చేస్తుంది, 3 డైమెన్షన్లో అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇలా ఫస్ట్ పొజిషన్లో జరుగుతూ ఉంటుంది, సెకండ్ పొజిషన్లో జరుగుతూ ఉంటుంది, థర్డ్ పొజిషన్లో జరుగుతూ ఉంటుంది.
సో మళ్ళీ మనం ఫర్దర్గా కూల్ డౌన్ చేస్తే ఇలా అవుతుంది. గ్రోత్ ఆఫ్ ద క్రిస్టలైట్స్. ఓకే, సో ద అబ్స్ట్రక్షన్ ఆఫ్ సమ్ గ్రైన్స్ that are adjacent to the one another is also shown. One another is also shown. సో నువ్వు ఇలా గ్రోత్ అవుతా ఉన్నప్పుడు, ఇది గ్రోత్ అవుతా ఉన్నప్పుడు యూనిట్ సెల్ ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉన్న క్రిస్టల్ అనేది దీన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. దీని గ్రోత్ని ఈ క్రిస్టల్ అనేది అబ్స్ట్రక్ట్ చేస్తుంది. మీరు అలాగే ఫర్దర్గా కంటిన్యూ చేస్తే ఇది ఇలా కనిపిస్తుంది. సో ఇది 1 క్రిస్టల్, దిస్ ఇస్ ద సెకండ్ క్రిస్టల్, థర్డ్ క్రిస్టల్, ఫోర్త్ క్రిస్టల్. ఇవన్నీ సేమ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటాయమ్మా. ప్రతిదీ ఎఫ్సీసీ ఉంటే ఎఫ్సీసీనే ఉంటుంది. బట్ ఆ ఫామ్ అయ్యే ఎఫ్సీసీ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంటుంది, ఇక్కడ ఫామ్ అవుతుంది, డిఫరెంట్ లొకేషన్లో స్టార్ట్ అవుతుంది న్యూక్లియస్ అనేది. అది ఫర్దర్గా ఇలా గ్రోత్ కంటిన్యూ అవుతే ఇలా ఫామ్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ మీరు ఆప్టికల్ మైక్రోస్కోప్లో చూస్తే దీన్ని మనం గ్రెయిన్ 1 అంటారు, ఇక్కడ గ్రెయిన్ 2 అంటారు, గ్రెయిన్ 3, ఇలా డిఫరెంట్ గ్రెయిన్స్ అనుకోండి. ఈ గ్రెయిన్ 1ని గ్రెయిన్ 2ని డివైడ్ చేస్తూ ఉన్న బౌండరీని ఏమంటారంటే గ్రెయిన్ బౌండరీ అంటారు. సో దిస్ ఇస్ అ పాలిక్రిస్టలైన్ మెటీరియల్. పాలిక్రిస్టలైన్ అంటే క్రిస్టల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సింగిల్ క్రిస్టల్ తీసుకోండి. సింగిల్ క్రిస్టల్ అంటే ఏంటి, ఒకటే క్రిస్టల్ ఉంటుంది. సో అప్పుడు ఎలా ఉంటుందంటే, సో సేమ్ ఇదే డ్రా చేస్తే ఓన్లీ స్క్వేర్ బాక్స్ ఉంటాయి అంతే ఇలాగా. దిస్ ఇస్ సింగిల్ క్రిస్టల్, ఓన్లీ ఒక క్రిస్టల్ మాత్రమే ఉంటుంది. పాలిక్రిస్టలైన్ తీసుకున్నప్పుడు నంబర్ ఆఫ్ క్రిస్టల్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 అని చెప్పేసి చాలా నంబర్ ఆఫ్ క్రిస్టల్స్ ఉంటాయి. మీరు దాన్ని ఆప్టికల్ మైక్రోస్కోప్ వ్యూలో చూస్తే, ఇది మనం అటామిక్ లెవెల్లో చూసినప్పుడు కొద్దిగా మ్యాగ్నిఫికేషన్ తగ్గించి ఆప్టికల్ మైక్రోస్కోప్ లెవెల్లో చూస్తే ఇలా కనిపిస్తాయి మనకి. సో దీన్ని గ్రెయిన్ 1 అంటారు, దీన్ని గ్రెయిన్ 2 అంటారు, ఈ గ్రెయిన్ 3, ఇలా డిఫరెంట్ గ్రెయిన్స్ ఉంటాయి. ఆ గ్రెయిన్స్ మధ్యలో ఉన్న బౌండరీస్ని ఏమంటారంటే గ్రెయిన్ బౌండరీస్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద పాలిక్రిస్టలైన్ మెటీరియల్. ఇవన్నీ మనకి గ్రెయిన్స్. మీరు ఎంఎస్ఎం ల్యాబ్ చేస్తే, ఎంఎస్ఎం ల్యాబ్ ఉంటుంది, బేసికల్గా ఇదే మీరు అబ్జర్వ్ చేసేది. ఆప్టికల్ మైక్రోస్కోప్ యూజ్ చేసి ఈ గ్రెయిన్ బౌండరీస్ అబ్జర్వ్ చేస్తారు. సో ఈ మొత్తం పార్ట్ గ్రెయిన్, ఇది కూడా గ్రెయిన్. ఈ రెండింటిని డివైడ్ చేస్తూ ఉన్న రీజనే గ్రెయిన్ బౌండరీ. గ్రెయిన్ బౌండరీ అంటే అర్థమైందా మీకు ఇప్పుడు? సో గ్రెయిన్ బౌండరీ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద బార్డర్ బిట్వీన్ ద 2 గ్రెయిన్స్. ఇప్పుడు ఈ గ్రెయిన్లో ఈ క్రిస్టల్ అనేది ఒక డైరెక్షన్లో ఓరియంట్ అయి ఉంటాయి, ఈ గ్రెయిన్లో ఇంకో డైరెక్షన్లో ఓరియంట్ అయి ఉంటాయి. అంటే ఒక డైరెక్షన్లో ఇది గ్రోత్ అవుతూ ఉంటుంది, ఈ గ్రెయిన్ 2లో క్రిస్టల్ అనేది ఇంకో డైరెక్షన్లో గ్రోత్ అవుతూ ఉంటుంది. అంతే డిఫరెన్స్, సేమ్ క్రిస్టలే ఉంటుంది, బట్ ఆ ఓరియంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ రెండింటిని డివైడ్ చేస్తూ ఉన్న బౌండరీ లైనే గ్రెయిన్ బౌండరీ. గ్రెయిన్ బౌండరీ ఇస్ నథింగ్ బట్ ద రీజన్ బిట్వీన్ ద 2 గ్రెయిన్స్. సో గ్రెయిన్ బౌండరీస్ ఆర్ ద బౌండరీ separating the 2 small grains or crystals. 2 small grains are crystals having different crystallographic orientations in polycrystalline materials. Grain boundaries ఎలా డిఫైన్ చేశారంటే, సో దిస్ ఇస్ ద బౌండరీ సపరేటింగ్ ద 2 small grains, లేకపోతే ఆర్ 2 crystals which are having different crystallographic orientation in the polycrystalline material. So this is the definition of the grain boundary. అండ్ ఈ మిస్అలైన్మెంట్ అనేది, ఓకే, సో ఈ క్రిస్టలోగ్రాఫిక్ మిస్అలైన్మెంట్ అనేది వేరియస్ డిగ్రీస్లో ఉంటుందమ్మా. మీరు ఇక్కడ చూస్తే మీకు ఈ ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి త్రీ గ్రెయిన్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ గ్రెయిన్, దిస్ ఇస్ ద సెకండ్ గ్రెయిన్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ గ్రెయిన్. ఈ ఫస్ట్ గ్రెయిన్లో ఆటమ్స్ అన్ని ఎలా గ్రో అయ్యాయి అంటే, వచ్చేసి మినిట్ ఈ డైరెక్షన్ ఇలా గ్రోత్ అవుతా ఉన్నాయి. ఫస్ట్ గ్రెయిన్లో ఆటమ్స్ అన్ని ఇలా గ్రో అయ్యాయి. సెకండ్ గ్రెయిన్లో ఎలా గ్రోత్ అవుతా ఉన్నాయి, ఇలా గ్రో అవుతుంటారు.
థర్డ్ గ్రెయిన్లో తీసుకోండి. సో దిస్ ఇస్ ద థర్డ్ గ్రెయిన్. సెకండ్ గ్రెయిన్ తీసుకోండి. ఇలా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవి ఎంత డైరెక్షన్ అనేది ఎంత యాంగిల్లో డివైడ్ అవుతా ఉంది. ఫస్ట్ క్రిస్టల్కి థర్డ్ క్రిస్టల్కి ఎంత యాంగిల్లో డివైడ్ అవుతుందో చూడండి. సో మీరు ఫస్ట్ క్రిస్టల్ తీసుకున్నప్పుడు దాని యొక్క గ్రోత్ డైరెక్షన్ ఇలా ఉంది, థర్డ్ క్రిస్టల్ తీసుకున్నప్పుడు ఇలా ఉంది. సో దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ మిస్అలైన్మెంట్. ఓకే, అలాగే ఫస్ట్కి సెకండ్కి చూడండి, ఇదేమో ఈ డైరెక్షన్లో గ్రోత్ అవుతూ ఉంది. సో ఫస్ట్ది ఈ డైరెక్షన్లో గ్రోత్ అవుతూ ఉంది, సెకండ్ది ఈ డైరెక్షన్లో గ్రోత్ అవుతూ ఉంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ మిస్అలైన్మెంట్ చూడండి. సో ఫస్ట్ ఇదేమో θ1 అనుకోండి, దిస్ ఇస్ θ2 అనుకోండి. ఇప్పుడు θ2 ఎలా ఉంది కంపేర్ టు θ1? గ్రేటర్ దాన్ θ1. ఇలా మిస్అలైన్మెంట్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, వీ విల్ కాల్ దెమ్ యాజ్, ఇది బౌండరీ. దిస్ ఇస్ ద బౌండరీ బిట్వీన్ ద 1 and 2 అండ్ దిస్ ఇస్ ద బౌండరీ బిట్వీన్ ద 1 and 3. ఈ బౌండరీని ఏమంటాం మనం? ఇదొక ఓరియంటేషన్, ఇదొక ఓరియంటేషన్. ఆ రెండింటిని డివైడ్ చేస్తూ ఉన్న బౌండరీని ఏమంటున్నాం? గ్రెయిన్ బౌండరీ. ఈ మళ్ళీ గ్రెయిన్ బౌండరీని వీ కెన్ కాల్ దెమ్ యాజ్ లో యాంగిల్ గ్రెయిన్ బౌండరీ, లేకపోతే హై యాంగిల్ గ్రెయిన్ బౌండరీ. లో యాంగిల్ గ్రెయిన్ బౌండరీ అనొచ్చు, లేకపోతే హై యాంగిల్ గ్రెయిన్ బౌండరీ అనొచ్చు. సో ఎప్పుడైతే ఈ మిస్అలైన్మెంట్ యాంగిల్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 5 degree, ఈ యాంగిల్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 5 degree, వీ విల్ కాల్ ఇట్ యాజ్ హై యాంగిల్ గ్రెయిన్ బౌండరీ. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 5 degree, వీ విల్ కాల్ ఇట్ యాజ్ స్మాల్ యాంగిల్, లేకపోతే లో యాంగిల్ గ్రెయిన్ బౌండరీ. దిస్ ఇస్ హై యాంగిల్ గ్రెయిన్ బౌండరీ, దిస్ ఇస్ స్మాల్ యాంగిల్ గ్రెయిన్ బౌండరీ. So when this orientation of mismatch is slight, on the order of few degrees, less than 5 degree, then the term small or low angle grain boundary is used. If mismatch is greater than 5 degree, then high angle grain boundary is used. ఇక్కడ చూడండి, మీరు గ్రెయిన్ బౌండరీస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది బాండ్ అనేది ఫర్దర్గా ఫామ్ అయ్యడానికి కుదరలేదు, ఇంకో బాండ్ లేదనమాట. ఇక్కడ చూడండి, ఈ ఆటమ్ తీసుకోండి, గ్రెయిన్ బౌండరీ దగ్గర ఉన్న ఆటమ్ ఇది ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ దానికి బాండ్ లేదనమాట. ఓకే, ఎందుకంటే ఇది ఈ క్రిస్టల్ సంబంధించింది. ఇక్కడ దీనికి ఫర్దర్ బాండ్ ఉండదు, బాండ్ ఉన్న వీక్గా ఉంటుంది. ఓకే, ఇదంతా ఎంప్టీ స్పేస్ లాగా అనమాట. ఓకే, ఇక్కడ సో ద ఆటమ్స్ ఆర్ బాండెడ్ లెస్ రెగ్యులర్లీ అలాంగ్ ఏ గ్రెయిన్ బౌండరీ. సో బాండ్ యాంగిల్స్ ఆర్ లార్జర్. బాండ్ లార్జర్ అంటే లైక్ కరెక్ట్గా ఓరియంట్ అయ్యి ఉండదు అనమాట. మీరు కెమిస్ట్రీలో చదివి ఉండొచ్చు ఈ బాండ్ యాంగిల్స్ గురించి. సో మీరు సింపుల్గా ఏం తీసుకుంటారంటే ఆ బాండ్ అనేది వీక్గా ఉంటుంది, లేకపోతే బాండింగ్ అనేది ఉండదు. గ్రెయిన్ బౌండరీస్ దగ్గర ఉన్న ఆటమ్స్కి దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ బాండింగ్. ఓకే, సో అలా ప్రాపర్ బాండింగ్ ఉండకపోవడం వల్ల దే విల్ హ్యావ్ ద హై ఎనర్జీ. ఎప్పుడైతే నీకు ఈ ఆటమ్ అనేది వేరే ఆటమ్స్తో ప్రాపర్గా బాండ్ అవ్వకపోతే ఇట్ ఈస్ రెడీ టు ఫార్మ్ ద బాండ్స్ విత్ ద అదర్ ఆటమ్స్. ఆ బాండింగ్ అనేది ఎప్పుడైతే సాటిస్ఫై అవ్వలేదంటే ఇట్ ఈస్ రెడీ టు ఫార్మ్ ద బాండ్స్ విత్ ద అదర్ ఆటమ్స్. అందువల్ల సో దెర్ ఈస్ అన్ ఇంటర్ఫేషియల్ ఆర్ గ్రెయిన్ బౌండరీ ఎనర్జీ సిమిలర్ టు ద సర్ఫేస్ ఎనర్జీ. మనం ఎలా అయితే సర్ఫేస్ ఎనర్జీని డిఫైన్ చేసామో, మనం ఫ్రీ సర్ఫేస్ డిస్కస్ చేసినప్పుడు డిఫైన్ చేసాం కదా, ఆ సర్ఫేస్లో ఉన్న ఆటమ్స్ అనేవి ప్రాపర్ బాండింగ్ ఉండదు కాబట్టి దే ఆర్ రెడీ టు ఫార్మ్ ద బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్ అండ్ దే విల్ హ్యావ్ ద సర్ఫేస్ ఎనర్జీ. సిమిలర్గా ఈ గ్రెయిన్ బౌండరీస్ దగ్గర ఉన్న ఆటమ్స్ కూడా ఆ బాండింగ్ అనేది సాటిస్ఫై అవ్వదు. ఆ బౌండరీస్ దగ్గర ఉన్న ఆటమ్స్ యొక్క బాండింగ్ అనేది సాటిస్ఫై అవ్వదు. సో దే విల్ హ్యావ్ ద హయ్యర్ ఎనర్జీ కంపేర్ టు ద ఆటమ్స్ ఇన్సైడ్ ద గ్రెయిన్. ఆ గ్రెయిన్ ఇన్సైడ్ ఉన్న ఆటమ్స్తో పోలిస్తే ఆ బౌండరీస్ దగ్గర ఉన్న గ్రెయిన్ బౌండరీస్ దగ్గర ఉన్న ఆటమ్స్ అనేది దే విల్ హ్యావ్ ద హైయర్ ఎనర్జీ బికాస్ బాండింగ్ అనేది ప్రాపర్గా ఉండదు. ఓకే, సో ద ఆటమ్స్ ఆర్ బాండెడ్ లెస్ రెగ్యులర్లీ అలాంగ్ ద గ్రెయిన్ బౌండరీ
Consequently, there is an intervention of interfacial or grain boundary energy. So grain boundary దగ్గర will have the grain boundary energy. So the magnitude of this energy is a function of degree of misorientation. మనం యాంగిల్ చూసాం కదా. సో బీయింగ్ ద లార్జర్ ఫర్ ద హై యాంగిల్ బౌండరీస్, ఇక్కడ హై యాంగిల్ బౌండరీ స్మాల్ యాంగిల్ బౌండరీ అని డిఫైన్ చేశాం కదా. సో హై యాంగిల్ బౌండరీస్కి ఏమో ఈ గ్రెయిన్ బౌండరీ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, స్మాల్ యాంగిల్ బౌండరీస్కి తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు బేసికల్గా మీరు ఎంఎస్ఎం ల్యాబ్ చేసినప్పుడు ఏదో ఒక శాంపిల్ తీసుకుంటారు అమ్మ, ఒక సాలిడ్ శాంపిల్ తీసుకుంటారు, ఐరన్ శాంపిల్, కాపర్ శాంపిల్, ఏదో ఒక శాంపిల్ తీసుకొని దాని యొక్క మైక్రోస్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తారు. మీకు ల్యాబ్ జరగలేదు కాబట్టి ఇవన్నీ కష్టంగా ఉంటుంది, ఫైన్, జస్ట్ విల్ సీ. ఓకే, ఒక శాంపిల్ కట్ చేసుకున్న తర్వాత పాలిషింగ్ చేసి, మీకు మేబీ కెమిస్ట్రీలో చేశారో నాకు తెలియదు, దాన్ని పాలిషింగ్ చేసిన తర్వాత దాని మీద ఒక కెమికల్ ఎచ్చెంట్ వేస్తారు. కెమికల్ ఎచ్చెంట్ చేస్తే ఆ ఎచ్చెంట్ ఏం చేస్తారంటే ఈ పైన ఉన్న సర్ఫేస్తో రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్, అదే ఆ కెమికల్ అనేది ఈ సాలిడ్తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇట్ విల్ రియాక్ట్ విత్ ద గ్రెయిన్ బౌండరీస్. ఎందుకు గ్రెయిన్ బౌండరీస్తో రియాక్ట్ అవుద్ది కెమికల్ ఏజెంట్ అనేది? ఇక్కడ మనం మీరు తీసుకుంటే ప్రతిదీ ఇలా గ్రెయిన్ ఉంటుందమ్మా. పాలిక్రిస్టల్ మెటీరియల్ మైక్రోస్కోప్ తీసుకుని మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా గ్రెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మెటీరియల్ మీద సమ్ కెమికల్ మీరు పోసారనుకోండి, కెమికల్ వేస్తారు. కెమికల్ అంటే ఏదో ఒక రియాక్టివ్ కెమికల్. ఇప్పుడు ఆ రియాక్టివ్ కెమికల్ అనేది ఫస్ట్ ఇక్కడ ఇంటరాక్ట్ అవుద్దా, లేకపోతే గ్రెయిన్ బౌండరీస్ దగ్గర ఇంటరాక్ట్ అవుద్దా? ఏ ఆటమ్స్ రెడీగా ఉన్నాయి బాండ్స్ ఫామ్ చేయడానికి? గ్రెయిన్ బౌండరీస్ దగ్గర ఉన్న ఆటమ్స్ అనేవి బాండ్స్ ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ బాండింగ్ అనేది ప్రాపర్గా లేదు. గ్రెయిన్ బౌండరీస్ దగ్గర ఉన్న ఆటమ్స్ యొక్క బాండింగ్ అనేది ప్రాపర్గా లేదు. సో ఫస్ట్ ఏవి రియాక్ట్ అవుతాయి? గ్రెయిన్ బౌండరీస్ దగ్గర ఉన్న ఆటమ్స్ రియాక్ట్ అవుతాయా ఎక్కువగా, లేకపోతే గ్రెయిన్ ఇన్సైడ్లో ఉన్న ఆటమ్స్ ఎక్కువ రియాక్ట్ అవుతాయా? బౌండరీ దగ్గర ఉన్న ఆటమ్స్ రియాక్ట్ అవుతాయి. సో గ్రెయిన్ బౌండరీస్ ఆర్ మోర్ కెమికలీ రియాక్టివ్ దాన్ ద గ్రెయిన్స్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ బౌండరీ ఎనర్జీ. ఆ బౌండరీ ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల మీరు ఎప్పుడైతే ఆ కెమికల్ డ్రాప్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరు రియాక్ట్ అవుతారంటే గ్రెయిన్ బౌండరీస్ రియాక్ట్ అవుతాయి. సో అందుకే మీరు మైక్రోస్కోప్ తీసుకొని ఆ మైక్రోస్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినప్పుడు యూ విల్ అబ్జర్వ్ దిస్ డార్క్ లైన్స్, ఇలాంటి డార్క్ లైన్స్ని అబ్జర్వ్ చేస్తారు. మీరు మేబీ క్యాంపస్కి వస్తే ఈ ల్యాబ్ జరిగితే మీకు అర్థమవుతుంది. ఇలా డార్క్ లైన్ని అబ్జర్వ్ చేస్తారు. ఎందుకు ఆ డార్క్ లైన్ అబ్జర్వ్ చేస్తారంటే మీరు ఎప్పుడైతే మన కెమికల్ డ్రాప్ చేసినప్పుడు ఫస్ట్ ఈ గ్రెయిన్ బౌండరీస్ ఇంటరాక్ట్ అయ్యి అవి ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఎక్కువ రిఫ్లెక్ట్ చేయకపోవడం వల్ల రిఫ్లెక్ట్ చేయకపోవడం వల్ల ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల మనకి గ్రెయిన్ బౌండరీస్ అనేవి బ్లాక్గా కనిపిస్తాయి. మీరు ల్యాబ్ చూసినప్పుడు అర్థమవుతుంది ఇది. సో బేసికల్గా ఇప్పుడు మీరు యాజ్ ఆఫ్ నౌ వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇస్ గ్రెయిన్ బౌండరీస్ ఆర్ మోర్ కెమికలీ రియాక్టివ్ దాన్ ద గ్రెయిన్స్. ఎందుకంటే బికాస్ ఆఫ్ దే ఆర్ హ్యావింగ్ ద గ్రెయిన్ బౌండరీ ఎనర్జీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఇంప్యూరిటీ యాటమ్స్ యాడ్ చేసామనుకోండి, పేరెంట్ మెటీరియల్ తీసుకొని ఓకే దీనిలోకి సమ్ ఇంప్యూరిటీ యాటమ్స్ యాడ్ చేసామనుకోండి, సో ఆ ఇంప్యూరిటీ యాటమ్ అనేది ఏదో ఒక పేరెంట్ యాటమ్తో బాండ్ ఫామ్ చేయాలి. ఇప్పుడు అది ఎక్కడ పోయి అది ప్లేస్ అవ్వచ్చు? గ్రెయిన్ ఇన్సైడ్ గ్రెయినా లేకపోతే గ్రెయిన్ బౌండరీ దగ్గరనా? మీరు ఒక ఇంప్యూరిటీ యాటమ్ యాడ్ చేస్తున్నారు, ఇంప్యూరిటీ యాటమ్స్ యాడ్ చేస్తున్నారు. యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఇంప్యూరిటీ యాటమ్ అనేది ఈ పేరెంట్ యాటమ్తో బాండ్ ఫామ్ చేయాలి. అప్పుడే మొత్తం అది సాలిడ్గా తయారవుతుంది, మనకి స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంప్యూరిటీ యాటమ్ అనేది ఏ పొజిషన్ని ఆక్యుపై చేస్తుంది? ఈ పొజిషన్లో ఉంటుందా లేకపోతే ఈ గ్రెయిన్ బౌండరీ పొజిషన్కి వెళ్ళిపోద్దా? ఇక్కడ ఒకవేళ ఇన్సైడ్ గ్రెయిన్ తీసుకున్నారనుకోండి, ఆ ఇన్సైడ్ గ్రెయిన్లో యాటమ్తో బాండ్ ఫామ్ చేయాలంటే ఈ ఇన్సైడ్లో ఉన్న యాటమ్ అనేది ఆల్రెడీ అయిపోయింది కదా, 4 యాటమ్స్తో బాండ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆల్రెడీ 4 యాటమ్స్తో బాండ్ అయిపోయి ఉంటుంది. ఏ యాటమ్ ఖాళీగా ఉంది మనకి బాండ్ ఫామ్ చేయడానికి? ఏది రెడీగా ఉన్నాయి? మాట్లాడేనా ఉందా? ఇది ప్రాబ్లం.
ఇది ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ యాటమ్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్సైడ్లో యాటమ్స్ ఉన్నాయి, ఇలా ప్రతిదీ బాండ్ అయిపోయి ఉంటుంది ఇన్సైడ్ గ్రెయిన్లో. ఇక్కడ ఇది తీసుకోండి, గ్రెయిన్ బౌండరీస్ దగ్గర యాటమ్స్ తీసుకోండి, ఇవి ఓన్లీ ఇక్కడ మాత్రం ఉండి ఇక్కడ ఈ ఎండ్లో ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మీకు యాటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు వేరే ఒక ఇంప్యూరిటీ యాటమ్ని జాయిన్ చేశారు, ఈ మెటీరియల్లోకి యాడ్ చేశారు అనుకోండి, ఇంప్యూరిటీ యాటమ్ని జాయిన్ చేశారు. ఇప్పుడు ఈ ఇంప్యూరిటీ యాటమ్ అనేది ఇన్సైడ్ గ్రెయిన్లో ఉంటుందా, లేకపోతే ఈ గ్రెయిన్ బౌండ్ దగ్గరికి వెళ్ళిపోద్దా? ఎందుకంటే ఇది బాండ్ ఫామ్ చేయాలి కదా. సో దీంతో బాండ్ ఫామ్ చేయడం ఈజీనా, లేకపోతే దీంతో బాండ్ ఫామ్ చేయడం ఈజీనా? గ్రెయిన్ బౌండరీ దగ్గర, ఎందుకంటే అది రెడీగా ఉంది బాండ్ ఫామ్ చేయడానికి. అందుకే మనం యాడ్ చేసే ఇంప్యూరిటీ ఐటమ్స్ అన్ని దే విల్ సెగ్రిగేట్ టు ద గ్రెయిన్ బౌండరీస్, అంటే ఆ గ్రెయిన్ బౌండరీస్కి వెళ్తాయి అన్నమాట. Furthermore, impurity atoms, they often preferentially segregate along these boundaries because of their higher energy state. ఇంకొకటి, సో దిస్ టోటల్ ఇంటర్ఫేషన్ ఎనర్జీ లేకపోతే గ్రెయిన్ బౌండరీ ఎనర్జీ అనేది ఈజ్ లోవర్ ఇన్ లార్జ్ ఆర్ కోర్స్ గ్రెయిన్ మెటీరియల్స్. గ్రెయిన్ బౌండరీ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ లోవర్ ఇన్ ద లార్జ్ ఆర్ కోర్స్ గ్రెయిన్ మెటీరియల్స్ అండ్ ఇట్ ఈస్ హయ్యర్ ఇన్ ద ఫైన్ గ్రెయిన్ సిన్స్ దెర్ ఈస్ టోటల్ బౌండరీ ఏరియా ఇన్ ద ఫార్మర్. ఇక్కడ జస్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా పాలిక్రిస్టలైన్ మెటీరియల్ అనుకోండి, ఇక్కడ మనకి 3 గ్రెయిన్స్ ఉన్నాయమ్మా. దిస్ ఈస్ గ్రెయిన్ 1, గ్రెయిన్ 2, గ్రెయిన్ 3. సేమ్ మెటీరియల్కి సేమ్ మెటీరియల్. ఓకే, సో దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, 3. నేను 1ని మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను అనుకోండి. ఇక్కడ ఇంకో గ్రెయిన్ బౌండరీ వచ్చింది, ఇక్కడ మళ్ళీ 2లో కూడా ఇంకొక గ్రెయిన్ బౌండరీ ఉంది అనుకోండి. ఓకే, 3లో కూడా ఇంకొక గ్రెయిన్ బౌండరీ ఉంది. ఇప్పుడు దిస్ ఇస్ ఫస్ట్ వన్ అనుకోండి, దిస్ ఇస్ సెకండ్ వన్ అనుకోండి. ఈ 2 మెటీరియల్స్ని కంపేర్ చేయండి. ఈ 2 మెటీరియల్స్ని సేమ్ మెటీరియల్ అమ్మా, ఓకే, సేమ్ మన క్రాస్ సెక్షన్ చేంజ్ చేయట్లేదు. ఇది ఎంత సైజులో ఉంది, ఇది కూడా అంతే సైజులో ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు దేనికి గ్రెయిన్ బౌండరీ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ వన్కి ఎక్కువ ఉంటుందా, సెకండ్ వన్కి ఎక్కువ ఉంటుందా? గ్రెయిన్ బౌండరీ ఎనర్జీ అనేది ఎక్కడ ఉంటుంది? ప్రజెంట్ ఏ పొజిషన్లో గ్రెయిన్ బౌండరీ ఎనర్జీ ఉంటుంది? ఇట్ ఎగ్జిస్ట్ అట్ ద గ్రెయిన్ బౌండరీస్, అలాంగ్ ద గ్రెయిన్ బౌండరీస్, గ్రెయిన్ బౌండరీస్ దగ్గర ఉంటుంది. మీరు ఫస్ట్ పార్ట్లో గ్రెయిన్ బౌండరీస్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే సెకండ్ పార్ట్లో గ్రెయిన్ బౌండరీస్ ఎక్కువ ఉన్నాయా? సెకండ్ పార్ట్లో ఎక్కువ ఉంది. సో గ్రెయిన్ బౌండరీ ఇప్పుడు ఎక్కడ ఎక్కువ ఉంటుంది? సెకండ్లో ఎక్కువ ఉంటుందా, ఫస్ట్లో ఎక్కువ ఉంటుందా? సెకండ్లో ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది, గ్రెయిన్ సైజ్ అనేది ఫస్ట్ దాంట్లో ఎక్కువ ఉందా, యావరేజ్ గ్రెయిన్ సైజ్? సెకండ్ మెటీరియల్లో గ్రెయిన్ సైజ్ ఎక్కువ ఉందా? ఫస్ట్ దాంట్లో. సో ఇలా గ్రెయిన్ సైజ్ అనేది ఎక్కువ సైజులో ఉంటే వాటిని మనం ఏమంటామంటే కోర్స్ గ్రెయిన్ మెటీరియల్స్ అంటారు. ఈ పదం కూడా గుర్తుపెట్టుకోండి, కోర్స్ అంటారు, లేకపోతే లార్జ్ గ్రెయిన్ మెటీరియల్స్. ఒకవేళ సైజ్ అనేది ఆ గ్రెయిన్ సైజ్ అనేది తక్కువ ఉంటే వాటిని ఫైన్ గ్రెయిన్ మెటీరియల్స్ అంటారు. ఆ గ్రెయిన్ సైజ్ అనేది తక్కువ ఉంటే ఫైన్ గ్రెయిన్ మెటీరియల్స్ అంటారు. గ్రెయిన్ సైజ్ అనేది ఎక్కువ ఉందంటే కోర్స్ గ్రెయిన్ అంటారు, లేకపోతే లార్జ్ గ్రెయిన్ మెటీరియల్స్ అంటారు. ఈ పదం ఎక్కువ మనం యూజ్ చేస్తాం, కోర్స్ గ్రెయిన్ మెటీరియల్స్ అని చెప్పేసి. సో ఆబ్వియస్గా ఈ కోర్స్ గ్రెయిన్ మెటీరియల్స్కి ఇట్ విల్ హ్యావ్ ద లోవర్ గ్రెయిన్ బౌండరీ ఎనర్జీ కంపేర్డ్ టు ద ఫైన్ గ్రెయిన్ వన్స్. సో నెక్స్ట్ ట్విన్ బౌండరీస్. సో ట్విన్ బౌండరీస్ అంటే ఏం లేదు, మామూలుగా జనరల్ మీనింగ్ ఏంటి ట్విన్ అంటే? ట్విన్స్ అంటే మీనింగ్ ఏంటి? కవలలు అంటాం కదా. సో సేమ్ సిమిలర్గా ఉన్న వాటిని మనం ట్విన్స్ అంటాం. సో ఇక్కడ ట్విన్ బౌండరీ అంటే కూడా సేమ్ అమ్మ. సో ట్విన్ బౌండరీస్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్రెయిన్ బౌండరీ చూడండి. మీరు గ్రెయిన్ బౌండరీ చూసినప్పుడు ఈ క్రిస్టలోగ్రఫిక్ ఓరియంటేషన్ అనేది 1లో ఒక రకంగా ఉంది, 2లో ఒక రకంగా ఉంది, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది.
1లో ఒక రకంగా ఆటమ్స్ అరేంజ్ అయి ఉన్నాయి, 2లో ఒక రకంగా అరేంజ్ అయి ఉన్నాయి. 1లో ఇలా అరేంజ్ అయి ఉన్నాయి ఈ డైరెక్షన్లో, 2లో ఈ డైరెక్షన్లో అరేంజ్ అయ్యాయి. బట్ ట్విన్ బౌండరీస్కి వచ్చేసరికి ఈ 1లో ఎలా అయితే అరేంజ్ అయి ఉన్నాయో క్రిస్టల్ 1లో, దిస్ ఇస్ టేక్ క్రిస్టల్ 2. ఇట్స్ అ బౌండరీ బిట్వీన్ ద టూ. ఇది ఒక ఓరియంటేషన్ డిఫరెంట్గా ఉంది, ఈ ఓరియంటేషన్ ఇలా ఉంది మనకి. ఈ ఓరియంటేషన్ ఇలా ఉంది. ఓకే, సో డిఫరెంట్ ఓరియంటేషన్ ఉంది కాబట్టి ఈ రెండు ఓరియంటేషన్ని డివైడ్ చేస్తూ ఉన్న బార్డర్నే గ్రెయిన్ బౌండరీస్ అంటారు. ఈ గ్రెయిన్ బౌండరీస్ని మనం ట్విన్ బౌండరీస్ కూడా అనవచ్చు. ఎప్పుడు ట్విన్ బౌండరీస్ అంటారంటే, ఇక్కడ ఉన్న క్రిస్టలోగ్రఫిక్ ఓరియంటేషన్ అనేది ఇప్పుడు ఈస్ అంటే ఈ ఉన్న క్రిస్టలోగ్రఫిక్ ఓరియంటేషన్ని ఇఫ్ యు ఆర్ యూజింగ్ సమ్ మిర్రర్ యూజ్ చేసి ఆ మొత్తం లాటిస్ని మళ్ళీ రీప్లేస్ చేస్తే దాని మిర్రర్ ఇమేజ్ అంటారు కదా. ఓకే, సో ఈ ఉన్న క్రిస్టలోగ్రఫిక్ ఓరియంటేషన్ అనేది ఇప్పుడు ఇస్ హ్యావింగ్ ద సేమ్ మిర్రర్ ఇమేజ్. ఈ క్రిస్టల్ 2 అనేది ఇప్పుడు ఇస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద క్రిస్టల్ 1. మామూలుగా జనరల్గా మీరు గ్రెయిన్ బౌండరీస్ తీసుకున్నప్పుడు ఈ రిలేషన్షిప్ ఏమి ఉండదు, ఇదొక ఓరియంటేషన్ ఉంటుంది, ఇదొక డిఫరెంట్ ఓరియంటేషన్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడున్న ఓరియంటేషన్ అనేది ఇప్పుడు ఇస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫస్ట్ క్రిస్టల్. అంటే ఆ బౌండరీకి ఇతల సైడ్ ఉన్న క్రిస్టల్కి మిర్రర్ ఇమేజ్గా ఉంటే ఆ బౌండరీని ఏమంటారంటే ట్విన్ బౌండరీ అంటారు. సో ట్విన్ బౌండరీ అంటే ఏం లేదు. సో ట్విన్ బౌండరీ ఇస్ ద స్పెషల్ టైప్ ఆఫ్ గ్రెయిన్ బౌండరీ. ఓకే, అక్రాస్ విచ్ దెర్ ఈస్ అ స్పెసిఫిక్ మిర్రర్ లాటిస్ సిమెట్రీ. ఒక మిర్రర్ లాటిస్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అయింది, దట్ ఈస్ ఆటమ్స్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద బౌండరీ, ఒక సైడ్ ఆఫ్ ది బౌండరీస్ తీసుకుంటే ఆర్ లొకేటెడ్ ఇన్ ద మిర్రర్ ఇమేజ్ పొజిషన్స్ ఆఫ్ ద ఆటమ్స్ ఆన్ ద అదర్ సైడ్. సో మీరు ఇక్కడ మిర్రర్ ప్లే చేస్తే సేమ్ ఆ వచ్చే పొజిషన్ డ్రా చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఈ రెండింటిని డివైడ్ చేస్తూ ఉన్న బౌండరీస్నే ట్విన్ బౌండరీస్ అంటారు. సో ఈ బౌండరీనే ట్విన్ బౌండరీ అంటారు. సో దిస్ ఫస్ట్లో డ్రా చేసిన రెడ్ లైన్నే ట్విన్ బౌండరీ అంటారు. సో ఇది ఇక్కడ వదిలేండి, నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి. సో ట్విన్ బౌండరీ సో బౌండరీ ఇన్ ఏ క్రిస్టల్ సచ్ దట్ క్రిస్టల్ ఆన్ ఎదర్ సైడ్ ఆర్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఈచ్ అదర్. ఇక్కడ మీరు గ్రెయిన్ తీసుకోండి, ఇది ఒక కంప్లీట్గా గ్రెయిన్ తీసుకోండి. ఇక గ్రెయిన్ తీసుకొని బేసికల్గా ఈ ట్విన్ బౌండరీస్ అనేవి పైర్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అమ్మా, 2 ఉంటాయి. దిస్ ఇస్ ద ట్విన్ బౌండరీ. ఈ బ్లాక్ డ్రా చేసింది కూడా ట్విన్ బౌండరీనే. సో ఇక్కడ దీని ఓరియంటేషన్ ఉందనుకోండి, ఒక ఓరియంటేషన్ ఆఫ్ క్రిస్టల్ ఉంది. సో దిస్ ఇస్ ద ఒరిజినల్ వన్. సో ఇక్కడ బౌండరీ ఉంది, దిస్ ఇస్ ద ట్విన్ బౌండరీ. ఈ క్రిస్టల్ ఎలా ఉంటుందంటే దీనికి మిర్రర్ ఇమేజ్ లా ఉంటుంది. ఇది ఒక క్రిస్టల్ 1 అనుకుంటే, దిస్ ఇస్ 1 అనుకుంటే, దిస్ ఇస్ 2. 2 అనేది ఎలా అరేంజ్ అయి ఉంటాయి అంటే 2లో ఆటమ్స్ అనేది ఈ 1కి మిర్రర్ ఇమేజ్లో అరేంజ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ మనకు ఇంకో ట్విన్ బౌండరీ ఉంది. సో ఈ పొజిషన్లో ఉన్న ఆటమ్స్ అనేవి దీనికి మిర్రర్ ఇమేజ్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకోండి యాజ్ ఆఫ్ నౌ. సో 2 అనేది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 1, 3 అనేది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 2. ఇప్పుడు 1, 3 ఎలా ఉంటాయి? సేమ్ ఉంటాయా, డిఫరెంట్గా ఉంటాయా? సేమ్ ఉంటాయి. మీకు అర్థమవుతుంది కదా. సో 2 అనేది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 1 అమ్మ. మళ్ళీ దీన్ని మిర్రర్ ఇమేజ్ తీస్తే మళ్ళీ మనకి ఇదే వస్తుంది, 1 వస్తుంది. సో దీస్ 2 ఆర్ సేమ్. బేసికల్గా ట్విన్ బౌండరీస్ అనేవి మనకి మీరు మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేస్తే మీకు ఇలాంటి బౌండరీస్ కనిపిస్తాయి. ఇలా 2 లైన్స్ కనిపిస్తాయి అనమాట. గ్రెయిన్ బౌండరీస్తో పాటు ఇలా ఫ్లాట్ లైన్స్ కూడా కనిపిస్తాయి. వీటిని మనం ట్విన్ బౌండరీస్ అంటారు. ఎప్పుడు ఈ ట్విన్ బౌండరీస్ అనేవి పేరుగా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఇక్కడ చూస్తే సో దిస్ ఇస్ ట్విన్ బౌండరీ 1. సో ఏ పెయిర్ ఆఫ్ ట్విన్ బౌండరీస్, 2 ట్విన్ బౌండరీస్ ఉన్నాయి. ఈ ట్విన్ బౌండరీస్ మధ్యలో ఉన్న రీజన్ ఏమంటారంటే ట్విన్ అంటారు. దిస్ ఇస్ ద ట్విన్ రీజన్.
ద రీజన్ బిట్వీన్ ద ట్విన్ బౌండరీస్. ఈ ట్విన్ బౌండరీస్ మధ్య ఉన్న రీజన్నే ట్విన్ రీజన్ అంటారు. అండ్ దీస్ టూ విల్ హ్యావ్ ద సేమ్ ఓరియంటేషన్, సో సింగిల్ క్రిస్టల్ అంటారు. ఓకే, ట్విన్ బౌండరీస్ అనే ఎక్స్ప్లెనేషన్ చాలు. బేసికల్గా ఈ ట్విన్స్ ఎప్పుడు జనరేట్ అవుతాయంటే మెటీరియల్లో, సో బికాస్ ఆఫ్ ద అప్లైడ్ మెకానికల్ ఫోర్సెస్, షియర్ ఫోర్సెస్ ఆర్ ద హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. మీకు మళ్ళీ మనం చూసినప్పుడు అర్థమవుతుంది, మనం అప్లై చేసే మెకానికల్ ఫోర్సెస్ వల్ల, షియర్ ఫోర్సెస్ వల్ల, లేకపోతే హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ వల్ల ఈ టైప్ ఆఫ్ బౌండరీస్ అనేది మెటీరియల్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ స్టాకింగ్ ఫాల్ట్స్. మీరు సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ చదవరమ్మా? మీకు ఇది వచ్చిందా ఇంటర్మీడియట్లో కానీ, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో కానీ? వదిలేయండి. సో స్టాకింగ్ ఫాల్ట్స్, సో నెక్స్ట్ డిఫెక్ట్ ఏంటంటే స్టాకింగ్ ఫాల్ట్స్. సో స్టాకింగ్ ఫాల్ట్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఐ విల్ జస్ట్ షో దట్ వీడియో. 5 minutes ఉందండి, మీకు ఆ వీడియో చూడమని చెప్తాను నేను. ఐ విల్ సెండ్ దట్. Close black. Close. ఈ వీడియో ఇది ఇంటర్మీడియట్ వీడియో. ఇది బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది చూడండి ఒకసారి అందరూ. సో మళ్ళీ ఆ వీడియో పంపిస్తాను మీకు నేను. ఫస్ట్ ఇక్కడ స్టాకింగ్ ఫాల్ట్ అంటే లేదు, బేసిక్ స్టాకింగ్ మీనింగ్ అండి. స్టాకింగ్ అంటే పేరడం అన్నమాట, ఒకదాని మీద ఒకదాన్ని వేయడం దాన్ని స్టాకింగ్ అంటారు. ఇప్పుడు మనం ఒక 3 డైమెన్షన్లో ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు, ఒక కంప్లీట్ మెటీరియల్ తీసుకున్నప్పుడు, ఈ మెటీరియల్ మనం ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే, ఇలా క్యూబ్ తీసుకున్నారనుకోండి, దీన్ని మనం ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే, సో వీ క్యాన్ ఇమాజిన్ దిస్ యాజ్ ద స్టాకింగ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ యాటమ్స్. ఒక ప్లేన్ ఆఫ్ యాటమ్స్ తీసుకొని ఆ ప్లేన్ ఆఫ్ యాటమ్స్ని ఒకదాని మీద ఒకటి పేరుస్తూ వస్తే ఫామ్ అయినదే కంప్లీట్ సాలిడ్ అనమాట. మీరు మొత్తం ఒక సాలిడ్ని తీసుకుంటే ఆ సాలిడ్ని ఎలా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే, కొన్ని ప్లేన్ ఆఫ్ యాటమ్స్ తీసుకొని ఆ ప్లేన్ ఆఫ్ యాటమ్స్ని పేర్చాలన్నమాట. ఒక ప్లేన్ తీసుకొని దాని మీద ఇప్పుడు మనం ఏదైనా కట్టాలనుకోండి, ఇల్లు అలాంటివి కట్టాలనుకోండి, ఏం చేస్తాం, ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ వస్తాం కదా, అలాగనమాట. నువ్వు ఒక మొత్తం మెటీరియల్ని తయారు చేయాలంటే ఒక ప్లేన్ ఆఫ్ యాటమ్స్ అనేది ఒకదాని మీద ఒకటి పేర్చుతా వస్తే కంప్లీట్ 3 డైమెన్షన్లో మనకు ఒక సాలిడ్ యాటమ్ వస్తుంది. దాన్నే స్టాకింగ్ అంటారు. ఈ స్టాకింగ్ చేసినప్పుడు మనం సింపుల్ క్యూబిక్ తీసుకోండి. సో సింపుల్ క్యూబిక్ తీసుకుంటే, సో బేసికల్గా యాటమ్స్ మనం ఎలా తీసుకుంటామంటే స్పియర్స్ కింద తీసుకుంటాం. సో దీస్ ఆర్ ద ప్లేన్ ఆఫ్ యాటమ్స్.
దీస్ ఆర్ ద లైన్ ఆఫ్ ఆటమ్స్. దాన్ని మనం ప్లేన్ డైరెక్షన్లో తీసుకుంటే దీస్ ఆర్ ద ప్లేన్ ఆఫ్ ఆటమ్స్. ఇప్పుడు ఇది ఇలాంటి ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ తీసుకొని ఇంకోటి దాని మీద పెట్టండి. అలా పేర్చుకుంటారండి. మీకు ఏం ఫామ్ అవుద్ది? సేమ్ ఇలాంటి ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ఇంకోటి తీసుకొచ్చి సేమ్ పొజిషన్లో దాని మీద ప్లేస్ చేయండి. మళ్ళీ ఇంకోటి పెట్టండి, మళ్ళీ ఇంకోటి పెట్టండి. ఫైనల్గా ఏమొస్తుంది మనకి? ఒక పెద్ద సైజు ఉన్న క్రిస్టల్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం సాలిడ్ అనుకుంటాం. ఓకేనా? మీరు సింపుల్ క్యూబిక్ తీసుకున్నప్పుడు ఇంకో ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ఎక్కడ ప్లేస్ చేస్తారంటే ఈ లేయర్ని ఏ అనుకోండి, ఫస్ట్ లేయర్ ఏ అనుకోండి. ఇంకో ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ఎక్కడ ప్లేస్ చేస్తారంటే కరెక్ట్గా ఇది ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లోనే ప్లేస్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ ప్లేస్ చేస్తారు. ఇలా మొత్తం ఓవరాల్గా మొత్తం ప్లేస్ చేశారనుకోండి, మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి, ఇట్ విల్ ఫార్మ్ ద సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్. ఇలా మీరు ఆటమ్స్ ఇలా ప్లేస్ చేసుకుంటూ వచ్చారనుకోండి, గ్యాప్స్ ఉన్నాయా లేదా వీటి మధ్యన? గ్యాప్స్ కనిపిస్తా ఉన్నాయి కదా మీకు ఆటమ్స్ మధ్యన? ఈ గ్యాప్స్ ఉన్నాయా లేదా? మీరు ఇలానే ఇంకో ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ ప్లేస్ చేశారనుకోండి, ఆ గ్యాప్స్ ఫిల్ అవుతాయా? సేమ్ పొజిషన్లో పెట్టారనుకోండి, ఇంకో ప్లేన్ ఆఫ్ ఆటమ్స్ తీసుకొచ్చి సేమ్ పొజిషన్లో పెట్టారనుకోండి, ఆ గ్యాప్స్ ఫిల్ అవుతాయా? ఫిల్ అవుతాయా? మీరు సేమ్ పొజిషన్లో పెట్టారనుకోండి, ఆ గ్యాప్ ఫిల్ అవుద్దా? మీరు కరెక్ట్గా మళ్ళీ ఇంకో ఆటమ్ తీసుకొచ్చి దీని మీదే పెట్టాను. నేను డ్రా చేయలేకపోతున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. కరెక్ట్ ఇంకొక ఆటమ్ని దాని మీదే పెట్టాను నేను. మీరు ఇమాజిన్ చేసుకోండి, అప్పుడు గ్యాప్ అనేది కంటిన్యూస్గా అలానే ఉంటుంది, ఫిల్ అవ్వదు కదా, ఎందుకంటే మీరు కరెక్ట్గా దాని మీదనే పెట్టారు. గ్యాప్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. సో మనం మొత్తం ఒక వాల్యూమ్ తీసుకుంటే చాలా ఎంటీ స్పేస్ ఉంటుంది. అలా కాకుండా మీరు నెక్స్ట్ ప్లేస్ చేసే ఆటమ్ అనేది ఇక్కడ ప్లేస్ చేయండి. దాని యొక్క సెంటర్ అనేది ఇక్కడ ఉందనుకోండి, ఇలా ఇక్కడ ప్లేస్ చేశారు. ఇంకొకటి ఇక్కడ ప్లేస్ చేశారు, ఇంకొకటి ఇక్కడ ప్లేస్ చేశారు, ఇంకొకటి ఇక్కడ ప్లేస్ చేశారు. అప్పుడు గ్యాప్స్ ఏం చేస్తున్నాం మనం? కవర్ చేస్తున్నామా గ్యాప్స్ని? మీకు అర్థమవుతుందా? ఒకసారి ఆ వీడియో చూడండి అమ్మా, మీకు యూ విల్ అండర్స్టాండ్ బెటర్. సో బేసికల్గా దీన్ని వీ విల్ కన్సిడర్ యాజ్ లేయర్ బి. ఓకే, సో సింపుల్ క్యూబిక్లో ఈ స్టాకింగ్ అరేంజ్మెంట్ అనేది ఏ ఉంటుంది. ఏ అంటే ఇంకో లేయర్, దాని మీద సేమ్ లేయర్ పెడతాం, ఇంకో లేయర్ పెడతాం. ఎఫ్సిసి తీసుకున్నప్పుడు విల్ హ్యావ్ ద ఏబిసి ఏబిసి ఏబిసి. తర్వాత బీసీసీ తీసుకుంటే ఏబి 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 ఉంటుంది. ఎస్సిబి తీసుకున్నప్పుడు ఏబి ఏబి ఉంటుంది. వీటిని స్టాకింగ్ అంటారు. ఏ లేయర్, తర్వాత బి లేయర్, తర్వాత సి లేయర్, మళ్ళీ ఏ లేయర్, బి లేయర్, సి లేయర్. ఇలా స్టాకింగ్ చేసినప్పుడు ఒకవేళ ఏదో ఒక లేయర్ మిస్ అయింది అనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాకింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఎఫ్సిసి క్రిస్టల్ తీసుకుంటే ఏబిసి 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 ఉంది. ఏబిసి 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 ఫామ్ అవ్వకుండా ఇక్కడ చూడండి, ఏబిసి ఏబిసి ఏబి, తర్వాత ఇక్కడ సి ఫామ్ అవ్వాలి, సి ఫామ్ అవ్వకుండా ఏ ఫామ్ అయింది. సో దిస్ ఇస్ ద ఫాల్ట్ ఇన్ ద స్టాకింగ్. వాటిని మనం స్టాకింగ్ ఫాల్ట్ అంటారు. మిగతా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. ఆ వీడియో చూసి రండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో స్టాకింగ్ ఫాల్ట్ అంటే ఏం లేదు, సో ఫాల్ట్ ఇన్ ద స్టాకింగ్ ఆఫ్ ద అటామిక్ ప్లేన్స్.